అంటే యూజువల్‌గా సార్ ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ బాడీ యూపీఎస్‌సి. ఆ యూపీఎస్‌సిలో గాని రీసెంట్‌గా ఏపీపీఎస్‌సి మన గ్రూప్ 1 ఈటిలో కూడా అంతకుముందు ఎథిక్స్ అనే సబ్జెక్టే లేదు. రీసెంట్‌గా యాడ్ చేశారు. ఎందుకంటే కరప్టెడ్ ఆఫీసర్స్ ఎక్కువైపోతున్నారు అని చెప్పేసి. సో, ఎగ్జిక్యూటివ్ బాడీస్‌కే ఆ లెవెల్‌లో పెట్టి వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళ రూట్స్‌ని కొంచెం చేంజ్ చేద్దాం, ఆలోచన విధానం మారుద్దాం అని చెప్పి గవర్నమెంట్ అనుకుంటున్నప్పుడు, గవర్నింగ్ బాడీస్‌లో ఉండే పర్సనాలిటీస్ లైక్ ఎమ్మెల్యేస్ గాని, ఎంపీస్ గాని వీళ్ళని రీరూట్ చేయడానికి ఒక గైడ్ బుక్ లాంటిది గాని అట్లా ఏం లేదా సార్? ఉంది. హ్మ్. ఇప్పుడు ఆహ్, కొన్ని కమిటీస్ ఉన్నాయి. హ్మ్. వాటికి రూల్స్ ఉన్నాయి హ్మ్. దీంట్లో. ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ రైట్ ఫ్రమ్ సర్పంచ్ దాకా, హ్మ్. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నుంచి అండ్ సుప్రీం కోర్ట్ జస్టిస్ నుంచి, ఆ లోకల్‌గా ఉండే ఒక సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ వరకు ప్రతి వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి. హ్మ్. కొన్ని వాల్యూస్ ఉంటాయి. దాని ప్రకారం వెళ్ళాలి. ప్లస్ మనకు అన్నికన్నా అద్భుతం కాన్స్టిట్యూషన్. యెస్ సార్. ప్రతి వాళ్ళు ఎలా ఉండాలో చెప్తది. ఎవరు ఎవరు దాన్ని చాలా తక్కువ మందే గౌరవిస్తున్నారు. హ్మ్. అందుకని ఏంటంటే వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు మీరంటే యూపీఎస్సీలోనో, ఏపీపీఎస్సీలోనో డెఫినెట్‌గా మంచిదే పెడితే. ఏ స్థాయిలోనో పెట్టినా మంచిదే. నేను మొన్న లోకేష్ గారిని కౌన్సిల్ అడిగిన ప్రశ్న అది. హ్మ్. అది అదేంటంటే మాకు మొన్న కౌన్సిల్ మీటింగ్‌లో ఐయామ్ లిటిల్ బిట్ డిసప్పాయింటెడ్ విత్ వైసీపీ. ఇన్ ద కౌన్సిల్ వైసీపీ వాళ్ళ కొంచెం ఉన్నారు. గట్టిగా ఉంది ఆళ్ళకి. వాళ్ళేంటంటే కౌన్సిల్ మీటింగ్‌లు జరగనివ్వట్ల. హ్మ్. ఎక్కువ గోల చేసి ఏ ప్రశ్నలైతే ప్రజలకు ఉపయోగపడతాయో అలాంటి ప్రశ్నలు అడగటానికి నేను కూడా రెడీగా ఉన్నాను. హ్మ్. దో పార్ట్ ఆఫ్ అలయన్స్ అయినా సరే, రైట్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారి కాడి నుంచి పవన్ కళ్యాణ్ గారి నుంచి గాని, లేకపోతే ఎనీ అదర్ మినిస్టర్ నుంచి నేను అడగాల్సినవి కొన్ని ఉంటాయి. ఇది హ్మ్. ఎలా చేశారు? ఏం చేద్దాం అనుకుంటున్నారని. హ్మ్. అవి అడగనివ్వకుండా వీళ్ళు అల్లరి చేసేసారు. కౌన్సిల్ మీటింగ్‌లు ఆపేశారు. సార్ ఇక్కడ నాకొక డౌట్ సార్. యూజువల్‌గా ఓత్ అనేది కాన్స్టిట్యూషనల్‌గా మనం చేసుకునేది. సో, రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఓత్ అప్పుడు చెప్తారు. హ్మ్. ఇప్పుడు వాళ్ళ రాగద్వేషాలకు అతీతంగా బిహేవ్ చేయకుండా ఇలా మధ్యలో బ్రేక్ చేసేస్తున్నారు కదా సార్. అది వాళ్ళు బ్రేక్ ఐ మీన్ దాన్ని వాళ్ళు తప్పినట్టే కదా నియమాన్ని. 100% దాంట్లో డౌట్ ఏముంది? అప్పుడు వాళ్ళని పక్కన పెట్టొచ్చు కదా అసల సార్. పెట్టలేం కదా! సిస్టమ్ అలాంటిది ప్రాబ్లమ్. అట్‌లీస్ట్ డిసిప్లినరీ యాక్షన్ లాంటిది ఏదన్నా. తీసుకోవాలి. ఆ! అందుకని అప్పుడప్పుడు ఏంటంటే ఇలా ఎక్కువ అల్లరి చేస్తే హ్మ్. ఆహ్, జనాన్ని కొంతమందిని మార్షల్స్‌ని పెట్టి బయటికి గెంటించేస్తారు. ఈవెన్ దో ఉందది. హ్మ్. సో, అది మొన్న నేను కౌన్సిల్‌కెళ్ళినప్పుడు ఇది జరగలేదు. హ్మ్. మేబీ భవిష్యత్తులో జరగొచ్చు. హ్మ్. ఎందుకంటే కౌన్సిల్ టైమింగ్ ఈస్ నాట్ మై టైమ్. హ్మ్. కౌన్సిల్‌లో 8 అవర్సో, 6 అవర్సో, 5 అవర్స్ వాటెవర్ టైం జరుగుతుంది. 5, 6 అవర్స్ మేము జరిపేది ప్రజల డబ్బుతోటి. హ్మ్. మేము సాలరీస్ తీసుకుంటున్నాం. మాకు కొన్ని ప్రివిలేజెస్ ఇస్తారు. యెస్. అవన్నీ కూడా ప్రజల డబ్బే కదా! హ్మ్. సో, మాకు బాధ్యత ఉండాలి కదా! ఈ ఒక మినిట్ వాల్యూ ఎంత ఉంటుందో లెక్క మీరు కావాలంటే మీరు చేసి చూడండి. ఆ! సార్. కౌన్సిల్ గాని, అసెంబ్లీ గాని, లోక్‌సభలో గాని ఎక్కడైనా సరే దానికి ఒక వాల్యూ ఉంటది. హ్మ్. ఆ టైంని వాళ్ళు తినేయకూడదు. కరెక్ట్. అదేంటంటే ఓహ్, వాళ్ళకి ఇంకా ఎందుకు చేస్తారో కూడా తెలీదు ఒక్కోసారి. హ్మ్. ఒక టైప్ ఆఫ్ స్టూపిడిటీ అంటారా? లేకపోతే మ్యాడ్‌నెస్ అంటారా? దాంట్లో వెళ్ళిపోతారు. హ్మ్. సో, నేను యాక్చువల్‌గా అడుగుదాం అనుకుంది యాక్చువల్‌గా ఏంటంటే మనకి షుగర్ కేన్ ఫార్మర్స్ మీద క్వెషన్ అడుగుదాం. హ్మ్. దాని మీద డిబేట్ చేద్దాం అనుకున్నా. దాని మీద నేను డిబేట్ చేస్తుంటే ఈవెన్ వైసీపీలో ఉన్న వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ అది. ఎందుకంటే హ్మ్. దే హావ్ ఎవ్రి రైట్ హ్మ్. టు డిస్కస్ ఆన్ దిస్ ఇష్యూ. వాళ్ళు జరగనివ్వలా. హ్మ్. అదేవిధంగా శ్రీకాకుళం ఆర్టీసీ బస్ స్టాండ్. హ్మ్. అది ఎప్పుడూ మోకాలు నీళ్ళు హ్మ్. మోకాళ్ళ నీళ్ళలో మునిగిపోయి ఉంటుంది. యెస్ సార్. అది చ అది చాలా సింపుల్ కాస్ట్‌తో జరిగేటువంటి చిన్న మార్పు అది హ్మ్. డెవలప్‌మెంట్. హ్మ్. దాని మీద డిస్కషన్ జరగల. హ్మ్. సరే వాళ్ళేంటంటే మెడికల్ కాలేజెస్ మీద మాట్లాడారు. అది రైటే. హ్మ్. వాళ్ళకు యాస్ ఎ ప్రతిపక్షంగా మెడికల్ కాలేజెస్‌ని ప్రైవేటీకరణ చేయొద్దనేది వాళ్ళ కాన్సెప్ట్. హ్మ్. దానికి కౌంటర్‌గా చంద్రబాబు నాయుడు గారికి ఏదో రీజన్ ఉంది. ప్రైవేటీకరణ చేయటం కంటే గవర్నమెంట్‌లో కంటే కూడా ప్రైవేటీకరణ చేస్తే బాగుంటుందనేది ఆయనది రీజన్ ఉంది. వెల్ సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దాని మీద డెవలప్. డిబేట్ జరగాలి కదా! యెస్. ఆ డిబేటే జరగనివ్వలా. హ్మ్. తర్వాత ఇంకా ఓ రోజు జరిగి, ఓ రోజు జరగక. హ్మ్. అదే విధంగా నేను ఆ టైంలో నాకు కొంచెం ఛాన్స్ దొరికింది. హ్మ్. అదేవిధంగా బ్రాహ్మిన్ కమ్యూనిటీలో వాళ్ళకి ఈ చిన్న గుళ్ళలో అర్చకులకి తల్లి దీవెన అది తల్లికి వందనంలో వాళ్ళకి రావాల్సిన షేర్ రావట్ల. హ్మ్. వాళ్ళు 10,000 అని చెప్పేసి దానికి అని ఒక ఇది పెట్టేసి స్లాబ్ పెట్టి వాళ్ళు హ్మ్. లేరని. కానీ యాక్చువల్‌గా వాళ్ళకి 7,000 సాలరీ వస్తుంది. హ్మ్. 3,000 దేవుడికి నైవేద్యానికి వాటికి ఖర్చు అవుతుంది. వాడికి 7,000 సాలరీ. హ్మ్. బట్ ఓవరాల్‌గా ఇచ్చే డబ్బుని వాళ్ళ అకౌంట్‌లో ఏసేసి ఆళ్ళకి
ఆ తల్లికి వందనం దొరకనీయకుండా జరిగింది అట్లా. అవన్నీ కూడా ఏంటంటే టెక్నికల్ ఎర్రర్స్. దానికి లోకేష్ గారు రెస్పాండ్ అయ్యారు. ఐ థింక్ ఆన్సర్ రావాలి. అంటే ఈవెన్ దో ప్రీవియస్ గవర్నమెంట్ అప్పుడు ఎండోమెంట్స్ ఫండ్స్ అన్నిటిని డిఫరెంట్ కార్పొరేషన్స్‌కి మూవ్ చేస్తారు కదా సార్. వీళ్ళకి ఎలాగుండా మరి స్టిల్ వాళ్ళకి రావాల్సింది అఫీషియల్‌గా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఇవ్వకపోవడానికి రీజన్ అనేది ఎవరైతే బ్రాహ్మిన్స్ దానికి వస్తాను, పురోహితులు దాని ఉన్నారు. దగ్గరికి వస్తాను, మీకు చెప్తాను. చాలా కార్పొరేషన్స్ ఉన్నాయి మనకి, అన్ని రకాల కార్పొరేషన్స్. Yes. ఈ ఇప్పుడు బ్రాహ్మిన్ కార్పొరేషన్ ఉంది, క్షత్రియ కార్పొరేషన్ ఉంది, అలా ప్రతి కులానికి మేజర్ కులాలన్నిటికీ కార్పొరేషన్స్ ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే ఫండ్స్ లేవు. ఏదో ఉంటాయి, నామినల్ కొంత వస్తుంటాయి, అవి సరిపోవు. దానికి రీజన్ ఏంటంటే ప్రీవియస్ గవర్నమెంట్ పిప్పి చేసేసి ఒక్క పైసా కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీ ఖర్చు పెట్టకుండా అన్నీ కూడా వెల్ఫేర్ యాక్టివిటీ ఖర్చు పెట్టారు. వెల్ఫేర్ యాక్టివిటీకి ఖర్చు పెట్టడం తప్పు లేదు, చేయాలి. ఎక్కడో ఒక బ్యాలెన్స్ ఉండాలి. దేర్ మస్ట్ బి సమ్ బ్యాలెన్స్ బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్. అది కదా చేయాలి. అది చేయకుండా కేవలం వెల్ఫేర్ చెప్పేవాడికి చాలా డెవలప్మెంట్ అయిపోయింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చే ముందు వరకు కూడా అసలు స్టేట్లో డెవలప్మెంట్ లేదు, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ ఏమి లేవు. సో ఇదంతా ఏంటంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఓవర్ కరప్ట్ అయిపోయి తెగ డబ్బులన్నీ కూడా మిస్యూటిలైజ్ అయ్యి వెల్ఫేర్ ప్లస్ కరప్షన్ ఈ రెండు మన రాష్ట్రాన్ని 5 ఏళ్ల పాటు ఒక 15-20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళొచ్చేసారు. ఇట్స్ నాట్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తప్పు అంటామా, ఇంకొకరిని తప్పు అంటామా, కదా తప్పు అయితే చేశారు. అది ఏ స్థాయిలో చేశారు ఏంటనేది స్లోగా బయటకు వస్తుంది. సో అందువల్ల అది కార్పొరేషన్ సంగతి మీరు మాట్లాడేది. నేను వ్యక్తిగతంగా అట్లీస్ట్ కొన్నన్నా జరగాలి కదా, అవి కూడా జరగాలంటే కొంచెం డిస్కషన్ జరగాలి. కౌన్సిల్ పర్పస్ అది జరగనే వాళ్ళు. అలాగే మీరు అన్నది ఒక ఎథికల్ వాల్యూస్ మీద మాట్లాడారు కదా, నేను అక్కడ కూడా దాకా వెళ్ళలేదు. మీరు కొంచెం ఏపీపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ స్థాయిలో అడిగారు. నేను అనేది ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెరీ ఎల్కేజీ యూకేజీ నుంచి కూడా రావాలనేది కాన్సెప్ట్. నేను ఆ విషయంలో లోకేష్ గారిని ప్రశ్నించాను. అది ఆయన ఆన్సర్ చెప్పేయడానికి ఆయన కూడా అవకాశం లేదు, అంటే అంత ఎక్కువ అలర్ట్ చేశారు. బట్ నాకు రిటర్న్ ఆన్సర్ అయితే వచ్చేసింది. నాకు చాలా నచ్చింది. అది యాక్చువల్ డిబేట్ కూడా జరగాల్సిన అవసరం లేదు అనిపించింది. నేను అడిగానంటే చిన్నపిల్లలప్పటి నుంచి కూడా మాకు యాక్చువల్గా మేము చదువుకునేటప్పుడు 1వ తరగతి 2వ తరగతి మాకు మోరల్ సైన్స్ ఉండేది. తర్వాత మా పిల్లలు చదువుకునేటప్పుడు లేదు, అసలు ఆ సబ్జెక్టే లేదు. మేము అడిగాడు, సార్ ఇట్లా మోరల్ ఇట్లా ఎట్లా చేస్తారు లోకేష్ గారు ఇట్లాగా అన్నప్పుడు వాళ్ళు చాగంటి కోటేశ్వరరావు గారితో కొన్ని నీతి కథలను లేకపోతే కొన్ని వాల్యూస్తో కూడిన కొన్ని చెప్పించి కరికులం యాడ్ చేశారు ప్రతి సబ్జెక్ట్లోనూ. అది ఒక చిన్న ఇదిలాగా పార్ట్ ఆఫ్ ద ఇది. దాంతోపాటు నేను అడిగానంటే అసలు పేట్రియాటిజం అని చెప్తున్నారు ఆ పిల్లలకి, ఇంట్రొడ్యూస్ చేసే ఉద్దేశం ఉంది. ఎందుకంటే మన పేట్రియాటిజం మన మనకి ఇవాళ మనం ఫ్రీ అంటే ఫ్రీడమ్ అనేటువంటి మాటకి అర్థం కూడా తెలియకుండా బతికేస్తాం చాలా హ్యాపీగా. ఒకసారి అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఏ టైరెంట్ ఒక నియంత కింద పనిచేస్తే ఎలా ఉంటుందో మన ప్రజలకు అసలు తెలియదు. అందరికీ ఒకసారి మీరు నార్త్ కొరియా కిమ్ జాంగ్ ఉన్ ప్రభుత్వం కింద ఉంటే మనకు తెలుస్తుంది. చైనా దేశం లాంటి దేశంలో ఉన్న పౌరుడు ఎలా ఉంటాడు, కొన్ని అరబిక్ నేషన్స్ వాళ్ళ పౌరులు ఎలా ఉంటారు, ఫ్రీడమ్ అనేది లేక అది మనకు తెలియదు. మన భారతదేశంలో ఫ్రీడమ్ అనేది టేక్ ఇట్ గ్రాంటెడ్ తీసుకుంటాం. అంటే మన హిస్టరీ క్లాసెస్ లో కూడా సార్ డేట్స్ గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్స్ వస్తాయని చెప్తున్నారు, కానీ వాట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ దట్ పర్టికులర్ లీడర్స్ అనేది ఎక్కడ నీకు అది నేర్పించరు. అందుకని నేను అడిగాను, అది నేను చెప్తానంటే డెఫినెట్గా అవన్నీ కూడా ఉన్నాయంట. నాకు ఐ ఫెల్ట్ హ్యాపీ ఫర్ దట్. సో అట్లీస్ట్ లోకేష్ హయాంలో యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆయన మిగతా వర్క్స్ మిగతా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎన్ని తీసుకొచ్చినా బేసిక్ గురించి ఆయన ఒక మంచి మార్పు తీసుకొస్తున్నాడు. ఆ విషయంలో ఆయన అప్రిషియేట్. మనకి చైనా జపాన్లో సార్ పిల్లలకి కిండర్ గార్డెన్ పిల్లలకి బిహేవియరల్ క్లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి సార్. అవి మనకి చాలా నేర్పుతారు పిల్లల్ని స్కూల్లో ప్రెమిసెస్ క్లీన్ చేయడం నేర్పిస్తారు, క్లాస్ రూమ్ క్లీన్ చేయడం నేర్పిస్తారు, బాత్రూమ్స్ క్లీన్ చేయడం నేర్పిస్తారు. వాళ్ళ మీద వాళ్ళు డిపెండ్ ఎలాగా వాళ్ళు అన్ని నేర్పుతారు. మనం కర్మగాయలు మనం ఎప్పుడన్నా కనుక పిల్లలతోటి ప్రెమిసెస్ క్లీన్ అంటే మా పిల్లల్ని క్లీన్ చేపిస్తారా, మా పిల్లలు ఏమనుకున్నారు, ఇది తల్లిదండ్రుల మైండ్ సెట్. సో అలాంటి మైండ్ సెట్ ముందు మాకు మారాలి, తల్లిదండ్రులు మారాలి.
సో అది స్లోగా డెవలప్ చేయాలి, స్లోగానే ఇంప్లిమెంట్ చేయాలి. ఒకేసారి ఇప్పుడు సడన్ మార్పులు తీసుకొచ్చినా కూడా చాలా గొడవలు అవుతాయి. సో స్లోగా తీసుకురావాలి. అది అట్లీస్ట్ ఇప్పుడైతే స్టార్ట్ అయినందుకు కొంచెం హ్యాపీగా ఉంది. కూటమి దీంట్లో ఎడ్యుకేషన్ సిస్టంలో మంచి మార్పు వస్తున్నందుకు హ్యాపీగా ఉందండి. సార్ ఇప్పుడు యూజువల్గా ఒక ల్యాండ్ ఉందనుకోండి, ఆ ల్యాండ్లో మనం ఇల్లు కట్టాలంటే ఈజీ, కానీ ఆ ల్యాండ్ని ఒక గుంటలా చేసి ఇచ్చారు స్టేట్ని ప్రస్తుతానికి. 100% అంటే దాన్ని ఫిలప్ చేయాలి ఫస్ట్. అంటే నిధులు ఏం లేవంటున్నారు మీరు, ఉన్నాయి కానీ చాలా తక్కువ అంటున్నారు. చాలా అంటే ఇంకా చాలా కష్టాలు పడుతున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అంటే మనకి ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ మనకు ఉండబట్టి ఈ మాత్రం సజావుగానే జరుగుతుంది. లేకపోతే అసలు ఇది కూడా జరిగేది కాదు. సో నాకు తెలిసినంత వరకు కనీసం ఇంకొక 1 or 2 years అన్నా టైం పడుతుంది, ఇంకొంచెం సజావుగా జరగాలంటే అది పడుతుంది. అందుకని కళ్యాణ్ గారు పదే అంటారు కదా, రాబోయే 15 సంవత్సరాలు కూటమే ఉండాలి, అప్పుడు రాష్ట్రం బాగుపడే అవకాశం ఉందని చెప్పడంలో అర్థం అదే. అటు తనకో లేకపోతే టీడీపీకో బీజేపీకో పార్టీ పరంగా ఉపయోగపడటం కంటే కూడా ఈ పార్టీలన్నీ కూడా అల్టిమేట్గా ప్రజల కోసం ఉపయోగపడాలి, వాళ్ళ వెల్ఫేర్ కోసం ఉపయోగపడాలి, వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఉపయోగపడాలి. కాబట్టి ఈజ్ వెరీ కమిటెడ్ టు కంటిన్యూ దిస్ గవర్నమెంట్ ఫర్ కమింగ్ 15 years. అయితే సార్ ఇప్పుడు యూజువల్గా పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా అలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పటికీ కూడా చాలామంది నాలాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే పార్టీలో ఉండే చాలామంది లీడర్స్కి కూడా వీళ్ళని ఎర్లీగా కళ్యాణ్ గారిని ఒక సీఎం పొజిషన్లో చూద్దామనే ఆశ ఆకాంక్ష చాలామందికి ఉంటుంది. అయితే మీ దగ్గర వాళ్ళు ఎవరన్నా అదేంటి కళ్యాణ్ వాళ్ళు ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చేసారు 15 years అని, ఎంత ఉన్నా బయటకు వెళ్ళడం కరెక్టా కదా, అలాంటి డిస్కషన్స్ ఏమైనా వచ్చినాయి సార్ ఎప్పుడైనా? ఎందుకు నీ దాకా వచ్చినప్పుడు మా దాకా వచ్చుంటాయి కదా ఆటోమేటిక్గా. అది వెరీ కామన్ అది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళండి, లేకపోతే ఇంకేదైనా కారణాలతో ఇష్టపడేవాళ్ళు కానీ ప్రతి పార్టీలోనూ అది వస్తుంది. ఈవెన్ టీడీపీలోనూ ఉంటుంది. అటు చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఆయన రావాలని కోరుకునేవాళ్ళు, అంటే ఆయన ఎలాగో అది ఇంప్లైడ్. పవన్ కళ్యాణ్ గారు లాంటి వాడు పార్టీలో వన్ ఆఫ్ ద కోయలేషన్లో ఉన్న వ్యక్తి, ఆయనే అడుగుతున్నాడు. అక్కడ కూడా లోకేష్ గారిని సీఎం చేయాలని కోరుకునేవాడు ఉన్నారు. ఇటువైపు పవన్ కళ్యాణ్ గారిని సీఎం కావాలని కోరుకునే ఉన్నారు. ఇంకోవైపు బీజేపీలో వాళ్ళు మేబీ అడగచ్చు, వాట్ ఎవర్. ఇట్లా ప్రతి దాంట్లో నాకు సహజంగా ఉంటుంది. అది దాన్ని బట్టి మనం అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలా, అసలు మన ఫోకస్ అడ్మినిస్ట్రేషన్ వైపు ఉండాలా, ప్రజల వైపు ఉండాలా, లేకపోతే పార్టీకి లేకపోతే పర్సనల్గా అడ్వాంటేజ్ ఉండాలనేది డిపెండ్స్ ఆన్ ద లీడర్. అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళెవరికి కూడా పర్సనల్ ఎజెండాల కన్నా, పర్సనల్ పార్టీ ఎజెండా కన్నా ప్రజలు బాగుంటే చాలు అని ఆ మైండ్ సెట్తో ఉన్నారు. ఇంక్లూడింగ్ అంటే మన స్టేట్ లెవెల్లో మాట్లాడుతున్నాం, సెంట్రల్ లెవెల్లో చూడాలంటే మోడీ గారు మహానుభావుడు. ఆయన కంట్రీ బీజేపీ సెంట్రిక్ అంటే కూడా ప్రజల యొక్క బాగుండాలి లైఫ్ స్టైల్ అనేది ఆయన అద్భుతంగా చేస్తారు. సో ఇప్పుడు మోడీ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ మైండ్ సెట్ కూడా పీపుల్ సెంట్రిక్గా ఉంటుంది, వాళ్ళ వెల్ఫేర్ సెంట్రిక్గా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఎవరన్నా మాట్లాడినా చేసినా వినేసి గమ్ముగా ఉంటుంది తప్ప వీళ్ళు అసలు ప్రజలకు అది కాదు కావాలి. ఇప్పుడు అభిమానించే వాళ్ళకి ఉంటుంది, అలాంటి ఆలోచనలు వస్తాయి. బట్ సఫర్ అవుతున్న ప్రజలకి ఎవరైనా సీఎం అయినా, ఎవరు సీఎం కాకపోయినా వాళ్ళకి అనవసరం. మాకేం జరుగుతుంది, మాకు జరుగుతున్న అన్యాయాలకు లేకపోతే మాకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి పరిపాలనా భాగం వాట్ ఎవర్ అడ్వాంటేజ్ రావాలి అడుగుతారు. మా పిల్లలు చదువు సరిగా ఉందా అండ్ చాలా మరీ చాలా సింపుల్ ఏంటంటే వాళ్ళ గొంతెం కోరికలు కూడా లేవు ప్రజలకి. బేసిక్ ఎమ్యూనిటీస్ దొరికితే చాలు, తాగటానికి నీరు, ఉండడానికి ఒక చిన్న ఇల్లు, లేకపోతే అట్లీస్ట్ కంఫర్టబుల్ పొజిషన్ కట్టుకోవడానికి, వాటిలో కరెంటు, చదువు, హెల్త్, ఇవి సంపూర్ణంగా అందజేయటం అనేది ప్రతి గవర్నమెంట్ బాధ్యత. అక్కడ ఇప్పటికీ ఆ దిశగా గట్టిగా ప్రయత్నిస్తారు. ఇప్పుడు మోడీ గారు జలజీవన్ మిషన్ పెట్టిన పర్పస్ అది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎడ్యుకేషన్ సిస్టంలో తల్లికి వందనం పెట్టిన 25 లక్షల రూపాయలు, 20 లక్షలు అది వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. దానికి దాదాపు జరగటానికి ఉంది అవకాశం ఉంది. అవును సార్. యూజువల్గా చాలా కంట్రీస్లో ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అనమాట.
ప్రతి ఒక్కరికి చేయాలి. అది ఇండిపెండెంట్ రెస్పాన్సిబిలిటీ. ఎస్ సార్. ఇక్కడ నౌ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ దట్ ఎస్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మన వాళ్ళకి ఇండిపెండెంట్గా చేయాలన్న అవేర్నెస్ తక్కువ. ఎగ్జాక్ట్లీ. నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది తెలిసిన వాళ్ళు మెడికల్ ఇన్సూరెన్స్ లేక లాస్ట్ మినిట్లో అపోలోనో లేకపోతే ఏఐజీలోనో ఎస్ సార్. ఇలా హాస్పిటల్కి వచ్చి కట్టుకోలేక ఇబ్బందులు పడి ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఈవెన్ దో న్యూ జిఎస్టీ రిఫార్మ్స్లో దానికి కంప్లీట్ జీరో ట్యాక్స్ చేసినా చాలా మంది స్టిల్ ఆలోచిస్తున్నారు సార్ ఇన్సూరెన్స్లు తీసుకోవడానికి. సో అందుకని నేను అంటే జనాల అవేర్నెస్ పెంచాలి. చాలామంది ఇన్సూరెన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ కట్టడం ఎందుకు దండగా ఉపయోగపడినప్పుడు అంటారు. యాక్చువల్లీ అలా కోరుకోకూడదు కదా, ఉపయోగపడకుండా పోవాలి, ఇంకోటికైనా ఉపయోగపడాలి. సో ఇది ప్రజల్లోనే ఆ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అది ప్రభుత్వాల బాధ్యత. ఎంత చేసినా కుదరదుగా, అందరికీ అంత రాదు. మనకు అనుకున్న ప్రజలకి అవేర్నెస్ తక్కువ ఉండటం వల్ల ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. నిజంగా అది తీసుకున్నా కూడా చాలా వరకు బాగుంటుంది. ఇట్ ఈస్ పాసిబుల్, అందుకనే అది తీసుకొచ్చారు. అది బహుశా అది ఇంప్లిమెంట్ అవుతుంది. అదే ఇవన్నీ కూడా జరగాలంటే ఇంకొక 4 ఏళ్ళు అంత ఉంది. 3.5 సంవత్సరాలు. ఈ 3.5-4 ఏళ్లలో కొంతవరకు జరుగుతుంది. సో మిగతా ఇది ఈ వెల్ఫేర్ అన్నారా లేకపోతే అడ్మినిస్ట్రేషన్ అనాలా, ఈ డెవలప్మెంట్ కంటిన్యూ అవ్వాలంటే మినిమం ఇంకొక ఈ టర్మ్ కాకుండా ఇంకో 2 టర్మ్స్ ఉండాలి. అది కళ్యాణ్ బాబు గారి విజన్. అందుకని ఇక్కడ ఎవరు సీఎం అవుతారు లేకపోతే ఎవరు కారు అని తనకు పట్టించుకోడు. మనం ఎంత చేయగలుగుతాం ప్రజలకి అని. సో ఆ విషయంలో అయితే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వీళ్ళందరూ కూడా అంటే సెంట్రల్ నుంచి చేసే రిప్రజెంటేషన్ చేసే పురంధేశ్వరి గారు కూడా ఒకే మైండ్ సెట్లో ఉన్నారు. ఏం చేయగలుగుతాం ప్రజలకి, మన వరకు ఎంతవరకు కుదురుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి సహకారం మనం తీసుకోవాలి, ఇవన్నీ ఆలోచించి చాలా ముందుకు వెళ్తున్నారు వాళ్ళు. సో ఆ విషయంలో ఎవరికి ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు. సార్ ఇప్పుడు యూజువల్గా మనం ఒక పార్టీకి సపోర్ట్ అనుకుంటే ఇంకొక పార్టీ వాళ్ళు కనుక గబుక్కున అధికారంలోకి వస్తే మనని పొలిటికల్గా కానీ లేదంటే పర్సనల్గా కానీ ఆస్తుల పరంగా కానీ ఏదన్నా ఒక డ్యామేజ్ చేస్తారని ఒక భయం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు అలయన్స్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అపోజిషన్కి 1% కూడా ఛాన్స్ ఇవ్వకుండా ప్రతి ప్రాపర్గా చేసుకుంటున్నారు, పిన్ టు పిన్. అంటే జగన్ గారికి ఒక విధంగా చెప్పాలంటే భయపడుతున్నారు. స్టేట్లో మళ్ళీ ఆయన సీఎంగా వస్తే ఎలాంటి అనర్థాలు జరుగుతాయని. ఈజ్ దట్ రియల్లీ దట్ మచ్ హార్మ్ఫుల్ పర్సన్ సార్ ఆయన ఏపీకి ఒకవేళ మళ్ళీ సీఎం అయితే? డెఫినెట్గా. ఎందుకంటే ఆయనకి ఎంతసేపు ఎలా ఉంటుందంటే ఆయనకి ఎవరైతే ఆయన వెనకాలంటే నిలబడి గెలిపించాడు ప్రశాంత్ కిషోర్ లాంటివాడు, ఆయన ఒక మాట అన్నాడు, ఇట్స్ ప్రొవైడ్ అన్నాడు. అంటే నేను ఇస్తున్నాను, మీరు తీసుకోండి అండ్ పండుగ చేసుకోండి. ఇది ఆయన మెంటాలిటీ. అది టిపికల్గా ఏమనుకుంటుందంటే ఒక నియంతృత్వ ప్రోకర్లో ఉండేవాడికి ఉంటుంది. ఇప్పుడు కిమ్ జాంగ్ ఉన్ మెంటాలిటీ అదే. కరెక్ట్. కాకపోతే అది అబ్సల్యూట్ పవర్ ఉండి అది దెర్ ఇస్ నో డెమోక్రసీ, అక్కడ ఆటోక్రసీ ఉంటుంది. అందుకని అది కుదురుతుంది. ఇక్కడ కుదరలే జగన్కి బికాస్ ఆఫ్ డెమోక్రటిక్. రాజ్యాంగం తాలూకు గొప్పతనం అక్కడే ఉంది. ఎగ్జాక్ట్లీ. ఆ విషయంలో అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి వ్యక్తి, ఎంతోమంది మహానుభావులతో కలిసి అంబేద్కర్ గారు మనకు అందించింది రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్. అక్కడ మనం ఇలాంటి నియంతృత్వ పోకడలు ఉన్న నాయకులు వస్తే వాళ్ళ వల్ల ఒక 4-5 ఏళ్ళు ఇబ్బంది, కానీ తర్వాత ఈవెన్చువల్గా జనాల్లో ఆ వ్యతిరేకత వస్తుందని తెలుసు. కుదరదు ఇక్కడ నియంతృత్వ పోకడలు కుదరవు. మళ్ళీ జగన్ వస్తాడా రాడా అనేది పక్కన పెడితే అసలు ఉన్న 5 ఏళ్లలో ఇంకొక 5 ఏళ్ళు రావడానికి సరిపడేటువంటి కృషి మీరేం చేశారని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. కరెక్ట్. చేసేసి ఇంత అద్భుతంగా చేసావుంటే పర్లా, నువ్వు వెల్ఫేర్ స్కీమ్లు ఇచ్చేసాను, అవి ఇచ్చేసాను, మళ్ళీ నేనే వస్తాను, అలా జనాలు అది సాటిస్ఫై అవ్వరు. ప్రజలకు వెల్ఫేర్ స్కీమ్స్ కావాలి, డెవలప్మెంట్ కావాలి. మీరు వెల్ఫేర్ స్కీములు ఇచ్చేసేసి రోడ్లు బాగు చేయకపోతే నెక్స్ట్ మినిట్లో తిడతారు ప్రజలు. రోడ్లు మాత్రమే అన్ని డెవలప్మెంట్ చేసి కనీసం బేసిక్ వెల్ఫేర్ ఇది కూడా ఇవ్వకపోతే అది తిడతారు. సో ఎక్కడో ఆ బ్యాలెన్స్ కావాలి వెల్ఫేర్కిను డెవలప్మెంట్కి కలిసి. అది వీళ్ళు ట్రై చేస్తున్నారు, వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. చాలా 1 by 1 ఫేజ్ వైజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో నెక్స్ట్ జగన్ వస్తారా లేదా అందరూ అంత ఆలోచించరు, వీళ్ళు ఆలోచించట్లేదు. ఎందుకంటే మనం ఏం చేయాలి, ది బెస్ట్ ఏం చేయాలని ఆలోచిస్తారు. అదేవిధంగా వీళ్ళు చేసే దాంట్లో ఏ ఫ్లా ఎత్తుక్కోవాలనేది వాళ్ళు ఫస్ట్ ఫ్లా ఎత్తుకున్నారు తప్ప, అరే వీళ్ళు బాగా చేస్తున్నారు, మనం కూడా ఒక మాట వేద్దాం మంచిగా అని అసలు అది పోయింది వాళ్ళకి. వాళ్ళకి బేసికల్గా ఒక పొలిటికల్ పార్టీ ఎలా ఉండాలి, ఆ పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉండాలి, మనం యాజ్ ఏ కార్యకర్తలు మనం ఎలా ఉండాలి, అది లేదు అక్కడ. అక్కడ అరాచకం అనే మాట ఉంటుంది చూడండి, అక్కడ జరుగుతుంది. అది
ఇది ఎట్లాంటిదంటే మనకి పూర్వం రోజుల్లో కొన్ని ఈ మంగోల్ తండాలు ఉంటాయి. ఓ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళ పనులు ఏంటంటే ఊళ్ళ మీద పడిపోవటం, జనాలను దోచేయడం. చంపేయటం, దోచుకోవటం, చంపేయటం, నరిగేయటం, కావాల్సింది అందింది పట్టుకెళ్ళిపోవడం. వీళ్ళు తండాలు అంటారు. ఈ వీళ్ళ కాన్సెప్టే అరాచకం, విచ్ ఇస్ నాట్ రైట్. ఎస్. సో అలాంటి అరాచకత్వం ఉంది ఆ పార్టీలో. దాన్ని పార్టీలోనే సంస్కరణ చేయాల్సిన అవసరం వైసీపీకి ఉంది. అలా చేసుకుని జాగ్రత్తగా ఉంటే డెఫినెట్గా ఏమో వీళ్ళు ముందు వాళ్ళు సంస్కరించుకోవటంలో వాళ్ళకి నేర్చుకోవాలి ఫస్ట్. అది అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్లో ఎలా రావాలో అప్పుడు ఆలోచించుకోవాలి. ముందే ఇప్పుడు చేసినంత మాత్రం వర్కౌట్ కాదు. కొన్ని ఓట్లు రావచ్చు, ఏదో కొన్ని ఎమ్మెల్యే సీట్లు రావచ్చు ఏమో తప్ప మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పరచాలంటే వీళ్ళ పరిపాలన తాలూకు మంచి దీన్ని కనుక రుచి చూసిన తర్వాత ప్రజలకి అంత తేలిగ్గా వదలరు. కరెక్ట్. ప్రజలు కూడా అంత కృతజ్ఞుడిగా ఉండరు. వాళ్ళు బాగా చేస్తే డెఫినెట్గా చేస్తారు, మళ్ళీ గెలిపించుకుంటే ట్రై చేస్తారు. సో మళ్ళీ జగన్ అంటే ఇంకోటి ఏంటంటే ఇది మీరు అన్న దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే చాలా కంట్రీస్ చాలామంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు, ఇండస్ట్రీస్లు వాట్ ఇఫ్ ఈ కమ్స్ అగైన్ అన్నదే ఉంది. దాని నుంచి వాళ్ళకి ఎంతవరకు చెప్పగలుగుతున్నారు, వీళ్ళు కన్విన్స్ చేయగలుగుతారు, చాలామంది సెటప్ చేస్తున్నారు. సో ఇంకా ఆ అష్యూరెన్స్ కనుక ఇప్పుడున్న కూటమి కూడా ఇవ్వగలిగితే ఇంకా చాలా డెవలప్మెంట్స్. అంటే చాలా మంది రీసెంట్గా మెడికల్ కాలేజెస్ దానికి క్యాపిటలిస్ట్లకు కూడా ఈయన డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు కదా సార్. ఎవరు ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి క్యాపిటలిస్ట్కి వార్నింగ్ ఇస్తాడు, అటు పోలీస్ డిపార్ట్మెంట్కి వార్నింగ్ ఇస్తాడు, ఎంప్లాయీస్కి వార్నింగ్ ఇస్తాడు, కామన్ మ్యాన్కి వార్నింగ్ ఇస్తాడు. అది తెలియట్లే అతనికి. అందరినీ వార్నింగ్ ఇస్తారు, అందరినీ బెదిరించేస్తే అంటే అదే చెప్తున్నది ఆటోక్రసీ అంటారు కదా. కిమ్ జాంగ్ ఉన్ టైప్లో నువ్వు కనుక పరిపాలించడం కుదరదు ఇక్కడ. ఆ జనాలకి ఏంటంటే యాక్చువల్గా ఇంకా చెప్తాను మీకు ఒక బేసిక్ స్టాటిస్టిక్స్, చాలా సింపుల్ స్టాటిస్టిక్స్ చెప్తాను. 2019లోనే డెఫినెట్గా వచ్చి ఉండకపోవచ్చు, 90% ఛాన్సెస్ ఉండుండేవి. ఎట్లా అంటే అప్పుడు స్ట్రాటజిక్గా నుండి అభిప్రాయ భేదాలతో అప్పట్లో 14లో కలిసి పనిచేసిన టీడీపీ, బీజేపీ, జనసేన విడిగడి పోటీ చేసింది. దాంతో ఏమైపోయింది, అప్పుడు దాదాపు 50-60 సీట్లతోటి వీళ్ళు ప్రతిపక్షంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే విడిపోయినాయో ఆ అడ్వాంటేజ్ తను తీసుకున్నాడు. కలిసి పోటీ చేసి ఉంటే 19లో అప్పుడే డౌట్, జగన్ అప్పుడు కూడా వచ్చి ఉండకపోవచ్చు. 100%. మీరు అజయ్ గారు ఒక వీడియో చేశారు సార్, ఉప్మా కదా అని చెప్పేసి. అది వేసాం. అది అట్లా నా పర్సనల్గా అప్పుడు నేను నర్సాపురం ఎంపీగా నిలబెట్టాను. అవును సార్. ఆయన నిలబెట్టినప్పుడు నేను ఒకవైపు, టీడీపీ ఆయన ఒకవైపు, రఘురామకృష్ణరాజు గారు వైసీపీలో అప్పుడు నిలబడ్డారు. రఘురామకృష్ణరాజు గారికి 5 లక్షల చిల్లర ఓట్లు వచ్చినాయి. అవుట్ ఆఫ్ 11 ఎంతో 5 లక్షల చిల్లర వచ్చింది. నాకు దాదాపు 2,70,000 ఓట్లు. ఇంకొక ఆయన టీడీపీ ఆయనకి 3 లక్షల చిల్లర ఓట్లు వచ్చినాయి. ఆ రోజు నేను కానీ లేకపోతే టీడీపీ కోయిలేషన్లో ఉండుంటే నేను కానీ టీడీపీ ఆయన కానీ ఎవరో ఒకళ్ళు ఎంపీగా నిలబడేవాళ్ళు. తంపింగ్ మెజారిటీ కొడిసేవాళ్ళం. రఘురామకృష్ణరాజు గారు ఓడిపోయారు వాళ్ళు. మేమేం చేసాం, ఓట్లు చీలిపోయినాయి. ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటే చీలిపోతే థర్డ్ పొజిషన్ ఉన్నాడు విన్ అవుతారు. అట్లా జరిగింది. అలాగా 2019లో దాదాపు 24, మిగతా వాళ్ళు కొట్టారు 160, 151 ఎంత కొట్టారు. అప్పట్లోనే స్టాటిస్టిక్స్ చెప్తుంది చూడండి, దాదాపు ఒక 60 సీట్లలో ఎమ్మెల్యే సీట్స్లో ఇది గెలిచినవి కాకుండా కంబైన్డ్ ఓటింగ్ వైసీపీ కన్నా ఎక్కువ ఉంటుంది. ఎంపీ సీట్స్లో కంబైన్డ్ ఓటింగ్ వైసీపీ కన్నా ఎక్కువ ఉంటుంది ఈ రెండింటికి. అయితే ఆ రోజుకి జరిగింది ఏంటంటే ప్రజలకు కూడా కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి, లేకపోతే ఒక పర్సెప్షన్ ఉంటుంది, లేకపోతే ఒక భ్రమలు ఉంటాయి. అమ్మో రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, ఆయన మనకి ఆరోగ్యశ్రీ ఇచ్చాడు, ఇలాంటి పేరుతో ఆయన ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయిని వీళ్ళు రానియకుండా చేశారు అనే ఫీలింగ్ ఏదో ఉంటుంది. విడిగా పోటీ చేయటం వల్ల ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత అతనేంటో జనాలు తెలిసిపోయింది. అంత ముందు వరకు కూడా అన్నోన్ ఏంజిల్ లాగా అయిపోయాడు ఆయన. ప్రజలు చాలా గెలిపించారు. అది కూడా ఇట్లాగే గెలిచారు, వాళ్ళందరూ కూడా గెలిచింది డివైడ్ అవటం వల్ల. లేకపోతే ఆల్మోస్ట్ 19లో బోర్డర్లో ఉన్న గవర్నమెంట్ ఫామ్ చేయగలిగేవాడు, లేకపోతే బోర్డర్లో ఉన్న ప్రతిపక్షం ఉండేవాడు.
అప్పుడు కూడా కవిలేషన్ వచ్చేది. కానీ అప్పట్లో కనుక ఒకవేళ వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి మళ్ళీ గవర్నమెంట్ 2019లో పెట్టుంటే ఇంకా ఉంటదిగా. అరే ఇతను ఏదో చేద్దాం అనుకున్నాడు రానికుండా చేశాడు. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు గెలిచిండేవాళ్ళు ఇన్స్పైట్ ఆఫ్ దట్ పవర్. ఆ రోజు స్ట్రాటజిక్ గానో లేకపోతే ఇంకేదో మన అదృష్టం డెస్టినీ బాగుండి మొదట ఈ నెక్స్ట్ 5 ఏళ్ళు ఈ అబ్బాయి ఇంత అయితే ఇతను ఈ కుర్రోడు ఇంతే ఇది జగన్ అనే మోహన్ రెడ్డి అబ్బాయి ఇంతే ఉంటాడు చూడాల్సిన వర్ష చూసారు. ఇంక వర్ష ఇతను ఇంతకంటే ఏం గొప్పగా చేయడం క్లారిటీ వచ్చింది. సో మనకన్నా కొంచెం పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి క్యారెక్టర్ అది అన్నేళ్ళు పట్టింది. పవన్ కళ్యాణ్ గారు లాంటి మంచి వ్యక్తికి కూడా తన క్యారెక్టర్ ప్రూవ్ చేసుకుంటే అన్నేళ్ళు పట్టింది. అంత ఏమంటారు ఒక జెన్యూనిటీ ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఆ సినిమాని ఓవర్ షాడో చేసి ట్రస్ట్ సంపాదించుకోవడానికి అంత టైం పట్టింది. అది కళ్ళెమో తెలుసు. ఈ నోస్ దట్ ప్రాసెస్. సో ఈ బిలీవ్ ఇన్ ప్రాసెస్. దాని వరకు చాలా ఓపికగా ఉన్నాడు. సో అందుకని మా అందరికి పవన్ కళ్యాణ్ ఏంటంటే ఎందుకు అంత విపరీతమైన గౌరవం అంటే ఈజ్ బియాండ్ ఈజ్ ఏజ్. తన వయసుకు మించిన మెచ్యూరిటీ, వయసుకు మించినటువంటి అవగాహన, చాలా మంది ఊహించడానికి ఊహలు కూడా అందనటువంటి ఒక డెప్త్ ఉన్న వ్యక్తి.